శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించమనగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆనాటి మన పితరుల పక్షాన మరి ఎజ్రా దేవుని కొరకు నిలుస్తున్నటువంటి సమయంలో ఎజ్రా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రజల ద్వారా, అలాంటి పరిస్థితుల్లో ఎజ్రాకి ప్రజలు వారి తప్పిదాలను వారు తెలుసుకుని గుర్తెరిగి ఎజ్రా ఎదుటికొచ్చి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ భాగంలో దేవుని బిడ్డలారా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి మాట ఏంటంటే, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. కొన్ని పనులు కొందరే చేయగలుగుతారు, కొందరికే చేయగలిగినటువంటి సామర్థ్యం, చేయగలిగినటువంటి శక్తి కొందరికే ఉంటుంది. ఈ దినం దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనందరిని కూడా ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఆ పనిని అప్పగించారు. ప్రజలు ఎజ్రా దగ్గరికి వచ్చి ఈ మాట జ్ఞాపకం చేశారు, లెమ్ము, నీవు ఈ పనిని జరిగించినటువంటిది జ్ఞాపకం చేశారు. రెండవ మాట ఏంటంటే, మేము నీతో కూడా ఉందుము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. మేము నీతో కూడా ఉందుము. దేవుని బిడ్డలారా, ఈ మాటలో మనం గమనించినట్లయితే సహకారం, ప్రోత్సాహం అనేటువంటిది అవసరం. మన ఇంట్లో వారితోనైనా, మనం పనిచేసేటువంటి పరిసరాల్లోనైనా, మనం ఎదుటివారితో కానీ లేకపోతే మనకైనా కానీ సహకారం అనేటువంటిది, ప్రోత్సాహం అనేది ఉంటే అది ఖచ్చితంగా చేయగలుగుటానికి ఎంతగానో ఉత్సాహపరుస్తుంది, ఉత్తేజింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలాగ ప్రోత్సాహం ఉండాలి, సహకరించాలి, సపోర్ట్ ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, మనం కూడా ఇతరులకి సపోర్ట్ చేసేటువంటి మనసు ఉండాలి. సహకరించేవారిగా, ప్రోత్సహించేవారిగా. కొందరిని బలహీనులైనటువంటి వారిని కూడా కొన్నిసార్లు మనం ప్రోత్సహించాలి. బలహీనులు కూడా ప్రోత్సహించినప్పుడు వారు ప్రయాసపడతారు, పట్టుదలతో పనిచేస్తారు, విజయం అనేటువంటిది వారు పొందుకోగలుగుతారు. మూడో విషయం ఏంటంటే, నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించమనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. ఎజ్రా, నీవు ధైర్యం తెచ్చుకుని ఈ పనిని నీవు కొనసాగించి పూర్తి చెయ్యి అనేటువంటి మాట మన పితరులు అనేటువంటి వారు అందరూ కూడా జ్ఞాపకం చేస్తారు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమని అంటున్నారంటే, వారు ఎజ్రాను బాగా విసిగించారు. చాలా ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టి నొప్పింపజేయటాన్ని బట్టి ఆయన మానసికంగా చాలా బాధ నొందారు. కాబట్టే నీవు ధైర్యం తెచ్చుకో, మేము చేసింది తప్పే, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకుని ఈ పనిని పూర్తి చేయమని చెప్పేసి జ్ఞాపకం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా గ్రహించాల్సింది, దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, కొన్ని పనులు, ఏ పని అయితే ఉందో ఆ పనిని మనమే చేయగలుగుతాము. చేస్తున్నటువంటి వారికి సహకరిద్దాం, చేసేటప్పుడు ప్రోత్సహించేటువంటి వారిగా ఉందాం. ఆ పనిని మధ్యలో ఆపివేయొద్దు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితంలో. ప్రతి పనిలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అది విజయం పరిస్థితుంది. ఫెయిల్యూర్స్ కలిగినప్పుడు కుంగిపోవద్దు, అధైర్యపడొద్దు, ధైర్యాన్ని చెడొద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ విధంగా మీ అందరి జీవితంలో దేవుడు ఈ విధంగా చేస్తూ స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మా పితరులనైనా ఎజ్రాను ప్రభు ఏ రీతిగా నొప్పించారో, ఎజ్రా వారి వల్ల విసిగిపోయి ఎంతగానో ఆవేదన చెందినప్పుడు మా పితరులు వారి తప్పిదాలను వారు తెలుసుకున్నాయినా తిరిగి ఎజ్రా దగ్గరికి వచ్చి
ఎజ్రాను ఈ పని నీవు మాత్రమే చేయగలుగుతావు అని ప్రోత్సహించి మరి ఈ పని నీవు ధైర్యం తెచ్చుకుని పూర్తి చేయమని జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరి ఎందరైతే నా తండ్రి ధైర్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారో, ఎందరైతే నాయన చేయగలిగినటువంటి అబిలిటీ, చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా నాయన సరైనటువంటి సహకారం లేక, ప్రోత్సాహం లేక, అయ్యా నిరుత్సాహంతో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి, వారిని మీరు బలపరచండి, వారిలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసివేసి పట్టుదలతోనైనా ప్రోత్సహించేటువంటి వ్యక్తులతోనైనా మరి దేవ గొప్ప కార్యం చేయగలిగినటువంటి కృప మీ బిడ్డలకి మీరు అనుగ్రహిస్తూ సహాయం చేయండి. మరొక పర్యాయనైనా ఈ దినమంతట్లో మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి ప్రయాణాల్లో, బాధ్యతల్లో తోడై నడిపించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.